హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి గారు, ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. నమస్కారం అండి. నమస్తే మేడం. సో, అయితే ఇప్పుడు చాలామంది ఇల్లు కొంటుంటారు. ఈఎంఐ ఉంటది. అండ్ అలాగే కొంతమంది స్థలం కొనాలనుకుంటారు. కొంతమంది అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ కొనాలనుకుంటారు. ఇదంతా మనము ఏమంటారు ఇన్వెస్ట్‌మెంట్ కింద చూడాలా? లేకపోతే స్టాక్ మార్కెట్ అనే ఒక ఏదైతే మనకుందో అది మనము ఆదాయం వచ్చేదానిలాగా చూడాలా? అంటే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఏది చూడాలి? 4 ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికి సెంటిమెంట్ ఏందంటే ఓన్ హౌస్. అవును. సొంతింటి కల. సొంత ఇంటి కల ఉంటుంది. హ్మ్. సో, నేను షేర్‌లో ₹1,00,00,000 ఉన్నా గూడా నాకు సొంత ఇల్లు లేదనుకోండి. సో, మన ఫైనాన్షియల్ ప్లానింగ్ గూడా పూర్తి కానట్టే. మనకు గూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. మెయిన్ ఏందంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ కానియండి, సో ఇంట్లో ఉన్న లేడీస్‌కి నార్మల్‌గా హ్మ్. ఓన్ హౌస్ ఉండాలని ఒక కంపల్సరీగా కోరిక ఉంటుంది. సో, ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ షుడ్ బి ఓన్ హౌస్. ఫ్లాట్ గాదు మళ్ళీ. అంటే మళ్ళీ ఫ్లాట్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనం పోయి ఉండలేము. అవును. ఓపెన్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తే మనం ఆడకి పోయి అక్కడేమి ఉండలేము ఫ్యామిలీతోటి. సో అందుకని ఒక ఫ్లాట్ కానీ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కానీ ఒకటి కొనుక్కోవాలి. ఎందుకంటే అది మనకి ఎమోషనల్గా అటాచ్ అవుతుంది. అది మళ్ళీ అప్రిసియేషన్ కూడా ఇస్తుంది. రేట్ పెరుగుతుంది, మనకు ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఎన్ని చేసినా కూడా మనకి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కూడా హ్మ్. ఉండాలి. సో ఇది ఒకటి అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఒక ఫ్లాట్ కొంటారు, ఆ ఫ్లాట్లో ఉంటారు, మళ్ళీ ఇంకో 4 ఫ్లాట్లు కొంటారు, రేట్లకు ఇచ్చేస్తారు. హ్మ్. అవును. సో ఈజ్ ఇట్ ఎ గుడ్ ప్లాన్ అట్లా జేయడం? డెఫినెట్లీ నాట్. ఎందుకంటే మనకి ఓన్ ఫ్లాట్ కావాలనుకున్నప్పుడు ఒకటి సరిపోతుంది మనం ఉండడానికి. ఎందుకు మన ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసం. ఇంకొకటి ఏంటంటే కొద్దిగా అప్రిసియేషన్ వస్తుందనేసి. సో అప్రిసియేషన్ మనం ఇందాక రియల్ ఎస్టేట్ లెక్కేసుకున్నట్టు చూస్తే 8-10% రిటర్న్. సపోజ్ మనం ఇవాళ హైదరాబాద్లో హ్మ్. ఒక మంచి ఫ్లాట్ కావాలంటే ₹1,00,00,000 పెట్టి కొనాలి. ఫ్లాట్ కావాలంటే ఎఫ్ఎల్ఏటి. ఫ్లాట్ ₹1,00,00,000 కొని మనం రెంట్‌కి ఇస్తే ఎంత వస్తుందంటే 25,000 వస్తుంది. అంతే. 25,000 కూడా చాలా కష్టం. సరే ఓకే. 25,000 వచ్చినా కూడా 2% రిటర్న్. హ్మ్. 2%, 2-3% రిటర్న్ వచ్చింది. సో తర్వాత అప్రిసియేషన్ ఎన్ని సంవత్సరాలకు డబుల్ అవుతుంది? 1,00,00,000, 2,00,00,000 ఎప్పుడు అవుతుంది? ఒక 10 ఇయర్స్‌లో అవుతుంది. సో 10 ఇయర్స్‌లో అవుతుందంటే మనకి అడిషనల్ ఇంకొక 6-7% రిటర్న్ వచ్చింది. అంటే 7% అక్కడ రిటర్న్, ఇక్కడ 2-3%. అంటే బిలో 10%. మళ్ళీ మనం ఏమైనా ఎమర్జెన్సీగా అమ్మగలమంటే అమ్మలేము. మనం పోయి ఉండలేము. రేపు ఎవరైనా ఫ్లాట్‌లో ఉంటున్న వాళ్ళు మెయింటెనెన్స్ కట్టకపోయినా, రెంట్ కట్టకపోయినా అయన్నీ రిస్కులు. కొంతమంది నాదే అంటారు. ఖాళీ కూడా చేయరు. అయ్యి ఒక రిస్కులు. సో ఇవన్నీ రియల్ ఎస్టేట్‌లో రిస్కులు. సో 1, 2 సరిపోతుంది. హ్మ్. అంతకన్నా ఎక్కువ నాకు తెలిసైతే అవసరం లేదు. సో కొంతమంది ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తారు. అది ఓకే. ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఒకే ఫ్లాట్‌లో కొనకుండా కొంతమంది డైవర్సిఫికేషన్ కొంచెం అమౌంట్ ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా 1, 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే. అది కూడా డైవర్సిఫికేషన్ కోసమే. కొంత భాగం ఈక్విటీలో పెట్టాం, కొంత భాగం గోల్డ్‌లో పెట్టాం, కొంత భాగం ఎఫ్‌డీలో పెట్టాం. ఇంకొంచెం మనం రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి ఒక ఓపెన్ ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేసి, మళ్ళీ ఓపెన్ ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేసి దాన్ని వదిలేయకూడదు. హ్మ్. కంపల్సరీగా అక్కడ ఏమన్నా మనం 2 టు మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఉండాలి. 3-6 మంత్స్ ఒకసారి చూసుకుంటా ఉండాలి. లేదంటే ఏమన్నా మనం అక్కడ ఒక చిన్న నిర్మాణం చేసి అది ఎవరికైనా రెంట్‌కి ఇవ్వాలి. అట్లా చేస్తే ఫ్యూచర్ సరిపోతుంది గానీ 10 చోట్ల 10 ల్యాండ్‌లు కొని వాటన్నిటిని మనం కాపలా కాయాలంటే కష్టం. కష్టం. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్‌గా మంచి రిటర్న్స్ వస్తాయి.